హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఎంట్రన్స్ జేఈ అడ్వాన్స్ 2025కి ప్రిపరేషన్ ఎలా మరి టిప్స్ అయితే చెప్తాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే స్కిప్ చేస్తారో మరి మీరు ఐఐటీలో అడుగు పెట్టాలంటే మరి ఈ పద్ధతులు అయితే ఫాలో అవ్వాలి. కంపల్సరీగా ఫాలో అయితే మనకి మే 18వ తారీఖున ఉంది కదా, మే 18వ తారీఖుని ఐఐటి జేఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మరి పేపర్ 1 మార్నింగ్ పేపర్ వన్లో ఎన్ని 60 ప్రతి సబ్జెక్టు 60 180 మార్క్స్ ఉండడం జరిగింది. పేపర్ 2 కూడా 180 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మనకి 180 ఎంత 360 మార్క్స్కి అయితే ఉంటాయి. 360 మార్క్స్కి ఉంటే దీనిలో మంచి స్కోర్ సాధించినట్టయితే మీరు ఏ ఐఐటీలోనే కళ్ళు మూసుకొస్తున్నారు. అందరూ చెప్తున్నట్టే మరి ఐఐటి బాంబే కూడా మరి అంత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఐఐటి బాంబే కానీ మెడ్రాస్ కానీ ఢిల్లీ కూడా కింద ఉన్నది పైకి వచ్చేసింది. ఢిల్లీ ఎన్ఐటి ఐఐటి కూడా బాగా పైకి రావడం జరిగింది. మరి దీని ప్రిపరేషన్ ఎలా? దీనికి సపోజ్ మనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మనకి 2 నెలలు అయితే టైం ఉంది. 2 నెలలు 3 నెలల దాకా టైం ఉంది. ఈ టైంని ఎవరికైతే ఆల్రెడీ మనం వీడియో చేసాం, దోస్ ఆర్ కాన్ఫిడెంట్ టు గెట్ ఎన్ఐటి, దే రెడీ టు ప్రిపేర్ ఫర్ ద జేఈ అడ్వాన్స్. ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. సరే, మరియు క్యాజువల్గా రాస్తే ఏప్రిల్ సెషన్ రాయండి, లేకపోతే లేదు. కానీ అడ్వాన్స్డ్కి అయితే ప్రిపేర్ అయిపోండి. మరి ఎలా ప్రిపేర్ అవుదామో ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ వీడియోలో. ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలో నేను అడుగు పెట్టాలి అనే కాంక్ష మీలో ఉంటే నేను చెప్పేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వినండి. ఐఐటి నా టార్గెట్ ఐఐటి అనేవాళ్ళు ఆల్రెడీ ఎన్ఐటి వచ్చేసింది. మీకు ఎన్ఐటి పార్ట్ 1 ఎన్ఐటి వచ్చేసింది. ఐఐటిలోనే రావాలి, నాకు ఐఐటి ఎగ్జామినేషన్లో రావాలనుకుంటే మీరు ఈ వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి. మరి మన కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఐఐటికి సన్నద్ధత ఎలా, ప్రిపరేషన్ ఎలా, ఐఐటికి ప్రిపరేషను ఎలా ప్రిపేర్ అవ్వాలి. మరి జేఈ అడ్వాన్స్ ఐఐటీలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్, డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నిర్వాహక ఇన్స్టిట్యూట్ ఐఐటి కాన్పూర్ అయితే ఈరోజు సంవత్సరం కండక్ట్ చేస్తుంది కదా. 2025 తేదీలను అయితే కరెక్ట్ చేసింది. మే 18న పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది. దీంతో పాటు పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారంతో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ 2025కు దరఖాస్తు అర్హతలు, పరీక్షా విధానము, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషను తదితర వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మే 18 అయితే ఎగ్జామినేషను. మూడు అటెంప్ట్లు అవకాశం లేనట్టు, అంటే 2 అటెంప్ట్లోనే నేను మళ్ళీ నెక్స్ట్ టైము లాంగ్ టర్మ్ తీసుకోవాలి సార్ అంటే మరి 2 సార్లు మాత్రమే దే అలో చేస్తారు. 3 టైమ్స్ దే వోంట్ అలో. మరి 24, 25లో మీరు ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులే. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్మీడియట్ 24లో లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మాత్రమే ఉండాలి. 2023 ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్. అది గుర్తుపెట్టుకుని అనవసరంగా ప్రిపేర్ అయ్యి మీరు రేపొద్దున ఐఐటీలో సీటు వచ్చి మీకు స్కోర్ వచ్చినా కానీ సీట్ రాదు. 24, 25 వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్కి రాయాలి. రెండు పేపర్లుగా జేఈ అడ్వాన్స్డ్ మొత్తం సీట్లు 17,740 సీట్లు అయితే ఉండటం జరిగింది. మరి తేదీలు చూసినట్టయితే జేఈ అడ్వాన్స్ తేదీలు కూడా ఖరారయ్యి అర్హత నిబంధనల మాదిరిగానే ఉన్నాయి. పరీక్షా విధానం సైతం గతంలో మాదిరిగా ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎప్పటి నుంచి పూర్తి అంకిత భావంతో ప్రిపరేషన్ సాగితే బెస్ట్ పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. జేఈ అడ్వాన్స్ పరీక్షకు ఎప్పటి మాదిరిగా 2 అటెంప్ట్ల విధానాన్ని స్పష్టం చేశారు. వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మేము మాత్రం ఇంతే ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీంతో 2024 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు సాధించిన వారు, అదేవిధంగా 25లో ఎవరైతే సాధించారో వాళ్ళు మాత్రమే ద్వితీయ సంవత్సర పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులు మాత్రం అడ్వాన్స్కి అర్హత లభించనుంది. 2023లో ఇంటర్మీడియట్ తత్సమ సంబంధాల మరి వేరే కోర్సులు ఫలితాలు 2023 జూన్ 28న తర్వాత పొందిన వారికి మాత్రమే జేఈ అడ్వాన్స్ మరి అర్హత ఉంటుందని సుప్రీంకోర్టు వెళ్ళటం జరిగింది. మరి ఎవరు క్వాలిఫైడ్ అంటే జేఈ అడ్వాన్స్ ఎవరు రాయాలి? 24, 25 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు జనరల్ కేటగిరీ అభ్యర్థులు
ఫస్ట్ 2000 సంవత్సరం తర్వాత జన్మించయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అక్టోబరు 1995 జన్మించే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మొత్తము మరి జేఈ మెయిన్ నుంచి గుర్తుపెట్టుకోండి, మొత్తము 2 లక్షల, నేను చెప్పినట్టు 2,50,000 మందిని జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫైడ్ ఆల్రెడీ కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది కదా. జేఈ మెయిన్ స్కోర్లో మొత్తం 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ అర్హత కల్పిస్తారు ఓపెన్ కేటగిరీలో. మరి ఓపెన్ కేటగిరీలో 1,12,50 మందికి, మరి జనరల్ కేటగిరీలో, మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చి 25,000 మందికి, ఓబీసీ కేటగిరీలో 67,500 మందికి, ఎస్సీ కేటగిరీలో 37,000 మందికి, ఎస్టీ కేటగిరీలో 18,000 మందికి మాత్రమే మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి అర్హత లభిస్తుంది. పరీక్ష విధానం నేను చెప్పినట్టు కదా. మరి పరీక్ష జేఈ అడ్వాన్స్ పరీక్ష గత ఏడాది మాదిరిగానే ఉంటుంది. అభిప్రాయం పేపర్ 1 2 పేపర్లు ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ప్రశ్నలు ఉంటుంది. మార్నింగ్ పేపరు, ఈవినింగ్ పేపరు. అభ్యర్థులు కాంప్రహెన్సివ్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ ఎబిలిటీని పరీక్షించేలా అడుగుతారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించి పొరపాటున సమాధానం నెగిటివ్ మార్కులకు నిబంధనలు ఉందని పేర్కొన్నారు. పేపర్ 1 51 ప్రశ్నలతో 180 మార్కులకు, పేపర్ 2 51 ప్రశ్నలతో 180 మార్కులు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి గత 3 ఏళ్లుగా ప్రశ్నల సంఖ్యలో మార్పులు జరగలేదు. దీంతో ఈసారి కూడా పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవచ్చని భావిస్తున్నాం. మరి దరఖాస్తు చేసే విధానం అంటే, దరఖాస్తు ఇంకా రాలేదు. ఇంకా మరి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం ఏప్రిల్ 23 తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ మే 2 వరకు, ఫీజు చెల్లించు మే 5 వరకు ఉంటుంది. మరి పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 నేను చెప్పినట్టు 2:30 నుంచి 5 గంటల వరకు అయితే మరి పేపర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ అయితే మనం చూడాలి. మరి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పరీక్ష విధానము, పరీక్షకి ఎలా ప్రిపేర్ మరి బెస్ట్ పర్సంటైల్ రావాలంటే ఏం చేయాలి? బెస్ట్ పర్సంటైల్ రావాలంటే మనం బెస్ట్ పర్సంటైల్ సిలబస్పై పట్టు ఉండాలి. గుర్తుపెట్టుకుని జేఈ అడ్వాన్స్ 2025 అభ్యర్థులు ఈ డేటా అయితే మనం ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జేఈ అడ్వాన్స్ 2025 అభ్యర్థులు ఇంటర్మీడియట్తో పాటు మొదటి ద్వితీయ సంవత్సరం సిలబస్ అంశాలను పూర్తిగా చదవాల్సిన ఆవశ్యకతను నెలకొంది. అడ్వాన్స్ పరీక్షకు అర్హతగా పేర్కొన్న జేఈ మెయిన్లో పలు అంశాలను తొలగించారు. కానీ జేఈ అడ్వాన్స్లు అంటే జేఈ మెయిన్లో కొన్ని అయితే సిలబస్ని డిలీట్ చేయడం జరిగింది. జేఈ అడ్వాన్స్లో ఆ సిలబస్ను కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. విద్యార్థులు మెయిన్ సిలబస్తో పాటు అడ్వాన్స్ సిలబస్ను పరిశీలించాలి. రెండుటిని అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. మీకు అర్థమైపోయింది కదా. జేఈ మెయిన్ సిలబస్ తర్వాత అడ్వాన్స్ సిలబస్ కూడా 2 కూడా మ్యాచింగ్ చూసుకోవాలన్నమాట. అది దీనిలో ఏదన్నా మరి జేఈ మెయిన్ ఏదైనా మిస్ అయిందా ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో అని చూసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్లో లేని అడ్వాన్స్లో ఉన్న సిలబస్ అంశాలపై అభ్యర్థులు స్టూడెంట్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. జేఈ మెయిన్లో కొన్ని టాపిక్స్ తీసేస్తుంటారు, అడ్వాన్స్లో కొన్ని టాపిక్స్ పెట్టుంటారు. ఆ టాపిక్స్ కూడా వదలకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీరు ఎన్ఐటీలో అడుగు పెడతారు. ఎన్ఐటీ హాస్టల్లో హ్యాపీగా, ఎన్ఐటీలో నాన్ వెజ్లో అయితే బాగా పెడతారు, ఇబ్బంది ఏం లేదు. నాన్ వెజ్ తినేవాళ్ళకి రోజు నాన్ వెజ్ అయితే, నేను ఐఏఎస్సి బెంగళూరులో చేసినప్పుడు ఆఫ్టర్నూన్ నాన్ వెజ్, నైట్ నాన్ వెజ్ రోజు ఉండేది. ఒకరోజు చికెన్ ఉండేది, ఒకరోజు మటన్ ఉండేది, ఒకరోజు ఫిష్ ఉండేది. మీరు ఎంజాయ్ చేస్తూ హాస్టల్ లైఫ్ని, మరి క్యాంపస్ లైఫ్ని ప్రతి స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీకు అవన్నీ ఉంటాయి, స్నాక్ ఐటమ్స్ ఉంటాయి, మరి 4 o'clock స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే, మీరు ఐఐటీలో అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి చదవాలి. ఆ 4 years మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే, మీకు గేమ్స్ ఉంటాయి, మీకు జిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత మెయిన్కు అదనంగా ఉన్న అంశాలు రివిజన్కు ప్రత్యేక సమయం కేటాయించాలి. అడ్వాన్స్కు సిలబస్ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తే ఒకే సమయంలో 2 పరీక్షలకు సన్నద్ధత పొందే అనుభవం ఉంటుంది.
ఇక మరి ముఖ్యంగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ పరీక్షలో ఎంతో కీలకంగా భావించే మ్యాథ్స్లో రాణించడానికి కోఆర్డినేటివ్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్పై ఫోకస్ పెట్టాలి. వీటితో పాటు 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషను, కాంప్లెక్స్ నంబర్స్, పారాబోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ PNC, బైనామినల్ థియరము, లోకస్ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. ఆయా టాపిక్స్ను ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇది మ్యాథమెటిక్స్లో మీరు మ్యాథమెటిక్స్లో ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, తరువుగా ప్రిపేర్ అవ్వండి. PYQs కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మరి ఫిజిక్స్ సంగతికి వస్తే న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. విభాగంలో రాణించేందుకు ఎలక్ట్రోడైనమిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్పై దృష్టి పెట్టాలి. ఎలక్ట్రోడైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, SHM అండ్ వేవ్స్ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా సెంటర్ ఫర్ మాస్, మొమెంటం అండ్ కొలిజన్కి కూడా ప్రాధాన్యత. మరి ఫిజిక్స్ విషయానికి సింపుల్ హార్మోనిక్ మోషను, ఫిజిక్స్లో సింపుల్ హార్మోనిక్ మోషను, వేవ్ మోషను అండ్ స్ట్రింగ్ వేవ్స్లో లోతైన అవగాహన, డీప్ అనాలిసిస్ ఉండాలి. కొద్దిగా ప్రిపరేషన్ అనేది JEE మెయిన్కి అడ్వాన్స్డ్కి కొద్దిగా తేడా ఉంటుంది. అందుకని దీన్ని అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అన్నారు. JEE మెయిన్ లాగా JEE మెయిన్ దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా సింపుల్గా ఉంటుంది, ఇది కొంచెం టఫ్గా ఉండటం అయితే JEE మెయిన్ మోడరేట్గా ఉంటుంది. సింపుల్ కాదు, కష్టం కాదు, మోడరేట్. ఇది ఆల్మోస్ట్ కష్టంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ విషయానికి వస్తే అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కలైడ్ అండ్ ఈథర్, కార్బనైల్ కాంపోనెంట్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితో పాటు మోల్ కాన్సెప్టు, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాలు, ఫినాల్స్, ఈథర్స్, P బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చరు, గ్యాసియన్ స్టేటు, ఆల్డిలైడ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, D&F బ్లాక్ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలి. ఇది కెమిస్ట్రీకి సంబంధించి. మరి స్టూడెంట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్తో మనం ఏదో బట్టి రాసింది కాకుండా జస్ట్ అప్లై చేయాలన్నమాట. కాన్సెప్ట్స్ని ఎక్కడ అప్లై చేయాలో ఆ విధంగా అభ్యర్థులు అప్లికేషన్ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. జస్ట్ బట్టి బై హార్ట్ చేసుకుని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవటం కాకుండా అప్లికేషను దీనికి ఎలా అప్లై చేయాలి, దానికి ఫిజిక్స్లో ఎలా అప్లై చేయాలి, కెమిస్ట్రీలో అప్లై చేయాలి, మ్యాథమెటిక్స్లో ఎలా అప్లై చేయాలి అనే కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటే మీకు మంచిది. ఆ అంశాలపై కాన్సెప్ట్ల నుంచి వాస్తవ పరిస్థితులు అన్వయం చేసే వరకు సాధన చేయాలి. ఫలితంగా పరీక్షల్లో అడిగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్కు సమాధానం ఇచ్చే సన్నద్ధం ఉంటుంది. బోర్డు మెయిన్స్తో సమానం. అభ్యర్థులు బోర్డు పరీక్షలు JEE మెయిన్ పరీక్షలతో సమన్వయం చేసుకుంటూ వాటిని సింక్రనైజేషన్ అనమాట, దీన్నే మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సమన్వయం చేసుకుంటూ అడ్వాన్స్డ్ దిశగా అడుగులు వేయాలి. ఎందుకంటే మరి ఆల్రెడీ ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ అయిపోయింది, మరి రిజల్ట్స్ వచ్చేసినాయి. కొంతమందికి పర్సంటైల్ వచ్చింది, మంచి పర్సంటైల్, కొంతమందికి NIT గ్యారంటీ ఉంది. NIT గ్యారంటీ ఉన్నప్పుడు మీరు JEE ఏప్రిల్ సెషన్ గురించి ఆలోచించొద్దు, అది గుర్తుపెట్టుకుని. మీకు అది ప్రయారిటీ కాదు. మనకి ఏది ప్రయారిటీ? మేము IITలో అడుగు పెట్టాలి, IIT హాస్టల్లో పడుకోవాలి, IITలో మెస్లో తినాలి, IIT లైబ్రరీలో చదువుకోవాలి, IIT కంప్యూటర్ సెంటర్లో మనం ఉండాలి, అక్కడ ప్రోగ్రామ్స్ రాయాలి, ల్యాబుల్లో పనిచేయాలనే ఒక స్పష్టమైన మీకు ఎయిము, టార్గెట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. తొలి సెషన్లో హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ ఎగ్జామ్ అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మరి ఆ తర్వాత బోర్డు పరీక్షలకు మనం అయిపోయింది. బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్కు పూర్తి సమయం కేటాయించాలి. బోర్డు పరీక్షలు ఆల్రెడీ కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు బోర్డు పరీక్షలు ముగియాలి. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే మనకి మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 20 వరకు ఎగ్జామినేషన్ ఉన్నాయి. 20 తర్వాత మీరు బాగా ప్రిపేర్ అయితే మంచిది. 20 తర్వాత, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఇక మీరు ఏప్రిల్ సెషన్ని స్కిప్ చేయండి అమ్మా. ఏప్రిల్ సెషన్ స్కిప్ చేస్తే మంచిది, ఎందుకంటే టైం లేదు కదా.
అందుకని ఒకవేళ జేఈ మెయిన్ రెండో సెషన్ కూడా హాజరవుతుంటే అడ్వాన్స్కు సిలబస్ను పరిగణలో తీసుకుని ప్రిపరేషన్, సపోజు ఈ యొక్క ప్రిపరేషను ఈ విధంగా ఉండాలి. ఒకవేళ జేఈ ఏప్రిల్ సెషను మీరు ప్రిపేర్ అవుతుంటే అడ్వాన్స్డ్ కూడా మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అయితే మంచిది. అడ్వాన్స్కు ప్రిపరేషన్లో భాగంగా రివిజన్కు అధిక సమయం కేటాయించాలి, ఎక్కువ టైం పెట్టాలంట. అడ్వాన్స్కి రివిజన్ చేసుకుంటానికి ఎక్కువ టైము పెట్టాలి. అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునర్చన అంటే రివిజన్ చేసుకోవాలి, రికాల్ చేసుకోవాలి. మనం ఏం చదువుకున్నాం ఏంది, ఎందుకంటే ఒక్కోసారి చదివిన తర్వాత అర్థం ఒకేసారి 4-5 సార్లు మనం నెమరేసుకుంటే మనకి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ సాధన చేయాలి. మొట్టమొదటి నేను ఇదే చెబుతున్నా, PYQ చదవండి బాబు, PYQs చదవండి. PYQs నుంచే ఇస్తారు. అలా అడ్వాన్స్లో ఏంటంటే PYQs ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా PYQs నుంచి రావడమే జరిగింది. ప్రతి వారము వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు హాజరవుతూ లోటుపాటును సరిదిద్దుకోవాలి. ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్టులు, మరి లోటుపాట్లు ఏమున్నాయో మరి ఈ విధంగా అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి ఏ విధంగా మ్యాథమెటిక్స్పై పట్టు సాధించాలి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, మరి PYQs పట్టు సాధించాలి. మరి రెండో సెషను మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ జేఈ మెయిన్స్లో ఉన్న సిలబస్ తీసేసి ఉంటారు, ఆ సిలబస్ అడ్వాన్స్లో పెట్టుంటారు, దాన్ని కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఎవరైతే జేఈ అడ్వాన్స్కి మరి ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరికీ ఐఐటీలో అడుగు పెడతారని నేను ఆశిస్తున్నాను. ఐఐటీలో అడుగుపెట్టి ఐఐటీలో హాస్టల్లో ఉంటూ, ఐఐటీ మెస్లో తింటూ, మరి ఐఐటీలో చదువుకుంటూ, ఐఐటీలో ఉండే వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ, మీకు ఐఐటీలో 4 years ఒక స్వర్గంలాగా, భూతల స్వర్గం అని, ఈ చదువుకునే పిల్లలకు ఒక భూతల స్వర్గం లాంటిది, అది గుర్తుపెట్టుకుని బాగుంటుంది క్యాంపస్. ఎనీ ఐఐటి, ఇఫ్ యూ టేక్ ఎనీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, ఎనీ ఐఐటి తీసుకుని ఒక భూతల స్వర్గంలాగా పిల్లలకి అది ఒక ప్రపంచంలాగా. మేము ఐఐసి బెంగళూరులో చదువుకునేటప్పుడు ఒక సెమిస్టర్ అయితే నేనైతే గేటు దాటి బయటికి వెళ్ళాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఎందుకు, కానీ నేనైతే ఐఐసి బెంగళూరులో ఎంటెక్ చేసినప్పుడు 3 సెమిస్టర్స్ ఉంది. ఫస్ట్ సెమిస్టర్ నేను ఆ గేట్ దాటి బయటికి వెళ్ళా, ఆ లోపలే ఉన్నాను ఎంతసేపు. ఆ లోపలలోనే మేము హ్యాపీగా చిన్న సైకిళ్ళు ఉంటాయి మనము మొబిలిటీకి, మీకు కావాలంటే వాళ్ళు ఫ్రీగా కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు స్టూడెంట్స్, వాళ్ళు కూడా మనం ఆ సైకిళ్ళు ఉంటాయి. ఇప్పుడంటే ఈ రోజుల్లో కొంతమంది బైకులు తీసుకున్నారు, అది వేరే విషయం. నా రోజులు అప్పుడు కూడా సైకిల్ అంటే అక్కడ 1 or 2 kilometers ఉంటుంది కదా, 1 kilometer 2 kilometer మనకి ఎక్సైజ్ కూడా ఉంటుంది. చిన్న చిన్న సైకిళ్ళు ఉంటాయి. ఆ సైకిళ్ళు సపోజ్ హాస్టల్ నుంచి మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, డిపార్ట్మెంట్ నుంచి హాస్టల్కి వెళ్ళాలని మీరు సైకిల్ యూజ్ చేసి, కాబట్టి అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఒకళ్ళతో పని లేదు, టయానికి తింటారు, పడుకుంటారు, లెగస్తారు, భోజనం అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. హాస్టల్లో జిమ్ ఉంటుంది, మరి వాకింగ్ చేసుకుంటే అన్నీ బాగుంటాయి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి అలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని మన ఛానల్ తరఫున మీకు చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.